వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. హిందువులందరూ పూజలు చేస్తారు, అయితే నియమానుసారంగా పూజలు చేస్తే పర్లేదు, కానీ కొన్ని నియమాలను తప్పితే మాత్రం ఆ తప్పులు వల్ల మీ జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించే పూజ చేస్తే ఆ పూజకు 1000 రెట్ల పుణ్యఫలాన్ని పొందవచ్చు, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు, దయచేసి ఒక లైక్ కొట్టండి. ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు ఇంట్లో పనులు ముగించుకొని 12 గంటలకు పూజలు చేస్తున్నారు, కానీ మిట్ట మధ్యాహ్నం సమయంలో అసలు పూజలు చేయకూడదు. ఉదయం 10 గంటల సమయం వరకే పూజ పురస్కారాలను ముగించుకోవాలి. 10 దాటిందంటే ఇంట్లో దీపం వెలిగించకూడదని గుర్తుంచుకోండి. అలాగే చాలామంది స్త్రీలు పూజ చేసేటప్పుడు తలస్నానం చేసి అలాగే జుట్టు విరబోసుకుని పూజలు చేస్తూ ఉంటారు, కానీ ఇది చాలా పెద్ద తప్పు. స్త్రీలు జుట్టు విరబోసుకుని పూజ చేస్తే ఆ పూజకు పుణ్యఫలం దక్కదు. అలాగే తల స్నానం చేశాక జుట్టుకు నీరు కారుతూ ఉన్నప్పుడు కూడా పూజలు చేయకూడదు. మీ జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే ఇంట్లో పూజ ప్రారంభించాలి, లేకపోతే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇంటి ముందు ముగ్గు లేకుండా ఇంట్లో దీపం వెలిగించకూడదు. అలాగే మీ పూజ గది ముందు కూడా ఖచ్చితంగా ముగ్గు వేయాలి. పూజ గదిలో ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజకు మంచి ఫలితం దక్కుతుంది. పూజ గదిలో ఉన్న దేవుని పటాలను కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే తప్పనిసరిగా శుభ్రం చేయాలి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో మాత్రం దేవుని పటాలను శుభ్రపరచకూడదు. అలాగే మంగళ శుక్రవారం కూడా దేవుని పటాలను శుభ్రపరచకూడదు. శనివారం ఒక్కరోజు మాత్రమే దేవుని పటాలను అలాగే పూజగదిని శుభ్రపరచుకోవాలి. పూజ చేసేటప్పుడు శివపార్వతుల పటానికి ఎర్రటి పుష్పాలను మాత్రం సమర్పించకండి. శివునికి పసుపు పూలను సమర్పిస్తే మీపై శివానుగ్రహం ఉంటుంది. అలాగే శివునికి కుంకుమ బొట్లు పెట్టకూడదు. గంధం కానీ విభూది కానీ సమర్పించాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి. ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి ఇంటిని తుడిస్తే మీ ఇంట్లో ఉన్న మహిళ తొలగిపోయి ఇల్లు చక్కగా శుద్ధి అవుతుంది. ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని పూజ ప్రారంభించాలి. నలుపు రంగు దుస్తులు ధరించి పొరపాటున కూడా పూజ చేయకూడదు. నలుపు అంటేనే చెడుకు సంకేతం కాబట్టి దైవారాధనకు నలుపు రంగు అస్సలు మంచిది కాదు. నలుపు రంగు ఉన్న చోట దుష్టశక్తులకు ప్రవేశం ఉంటుంది, కాబట్టి పొరపాటున కూడా నలుపు రంగు బట్టలు వేసుకుని పూజలు చేయకండి. అలాగే వివాహమైన స్త్రీలు తప్పకుండా తమ నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కుంకుమ బొట్టు లేనిదే మీ ఇంట్లో పూజ ప్రారంభించకూడదు. అలాగే చాలామంది పూజ చేసేటప్పుడు పూజలో తులసి దళాలను ఉపయోగిస్తారు, కానీ వినాయకుడికి మాత్రం పొరపాటున కూడా తులసిమాలను సమర్పించకూడదు. వినాయకుడికి గరికపాలను సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. చాలా మంది దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు, కానీ పసుపు కన్నా దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెడితే చాలా మంచిది. దేవుని పటాలకు గంధం సమర్పించడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు పొరపాటున కూడా చీపురును ఉపయోగించకూడదు. మీ పూజ గదిని శుభ్రం చేయాలంటే ఏదైనా వస్త్రాన్ని వాడటం మంచిది. దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు ఉంగరపు వేలితో మాత్రం కుంకుమ బొట్లు పెట్టకండి, మధ్య వేలుతో మాత్రమే దేవునికి బొట్లు పెట్టాలి. అలాగే చాలామంది పూజ చేసేటప్పుడు పువ్వులను నీళ్లతో కడిగి దేవునికి సమర్పిస్తారు, కానీ నీళ్లతో కడిగిన పూలు మాత్రం దేవుని పూజలో ఉపయోగించకూడదు అని వేద పండితులు చెబుతున్నారు. స్నానం చేయకుండా దేవునికి సమర్పించే పూలను కోయకూడదు. వాసన చూసిన పూలను కూడా పూజలో సమర్పించకూడదు. టీవీ చూస్తూ ఇతరులతో మాట్లాడుతూ పూజలు చేయకూడదు. పూజ చేసేటప్పుడు మీ మనసంతా దేవునిపైనే పెట్టాలి. దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఏక హారతిని ఉపయోగించి కానీ కర్పూరం ఉపయోగించే కానీ దీపాన్ని వెలిగించాలి. దేవుని పూజలో పెట్టిన పూలను వాడిపోక ముందే పూజ గది నుంచి తీసివేయాలి. ఎండిన పూలు పూజ గదిలో ఉంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది.
అలాగే పాతబడిన దేవుని పటాలను కూడా పూజ గదిలో ఉంచకూడదు. పాతబడిన పదాలకు పూజ చేసిన ఫలితం ఉండదు. అలాగే ఎవరైతే శనివారం ఉపవాసం ఉంటారు అలాంటి వారు శనివారం పూజ చేసేటప్పుడు బియ్యపిండితో తయారుచేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలాగే చిరిగిన బట్టలు ధరించి పూజ చేయకూడదు. దీపారాధన చేసే ప్రమిదను నేలపై పెట్టకూడదు. ఇలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్టు కాబట్టి దీపం ప్రమిద కింద ఒక తమలపాకు కానీ ఏదైనా చిన్న ప్లేటు కానీ తప్పనిసరిగా ఉంచాలి. అలాగే మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. దేవునికి పూజ చేసేటప్పుడు నైవేద్యం పెట్టకుండా పూజ చేయకూడదు. పూజలో ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి నివేదించిన దేవుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని వరిస్తాడు. దేవునికి పెట్టే నైవేద్యాన్ని స్టీల్ ప్లేట్లలో కానీ ప్లాస్టిక్ ప్లేట్లలో కానీ సమర్పించకూడదు. నైవేద్యాన్ని తమలపాకులో సమర్పిస్తే చాలా మంచిది. దేవునికి పెట్టిన నైవేద్యాన్ని పూజ పూర్తయిన వెంటనే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా స్వీకరించాలి. ఇలా చేయడం ద్వారా దేవుని అనుగ్రహం లభిస్తుంది. పూజ సామాగ్రిని శుభ్రం చేయడానికి సపరేట్గా సబ్బును పెట్టుకోవాలి. అలాగే దేవుడికి ఉపయోగించే పసుపు కుంకుమలు కూడా సపరేట్గా పెట్టుకోవాలి. మీ పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలు ఉండేలా చూసుకోవాలి. మీరు బయటకు వెళ్ళేటప్పుడు పూజ గదిలో ఉన్న అక్షింతలను మీ తల పైన వేసుకుని వెళ్తే మీరు వెళ్ళే పనిలో ఈ అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. అయితే తథాస్తు దేవతలను ఎక్కువగా పూజలు జరిగే చోట సంచరిస్తూ ఉంటారు. కాబట్టి మన హిందూ ధర్మంలో సాయంత్రం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది. సాయంత్రం చేసే పూజలకు 1000 రెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో 7 గంటల నుండి 9 గంటల లోపు పూజ చేస్తే మంచి పుణ్యఫలం ప్రార్థిస్తుంది. కాబట్టి తథాస్తు దేవతలు సంచరించే సమయంలో ఇంట్లో పూజ చేసి దేవునికి నమస్కారం చేసి ఏది కోరుకున్నా సరే తథాస్తు దేవతల అనుగ్రహం వల్ల మీ కోరికలన్నీ త్వరలోనే నెరవేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.